నాన్న సత్య, అప్పుడే లేచావా? భోగి మంటలు వెయ్యాలరా. చుట్టుపక్కలందరూ భోగి మంటలు వేసుకుంటున్నారు. సరే, నేను భోగి మంటలకు ఏర్పాట్లు చేస్తాను. నానా, భోగి మంటలు వేయాలంట కదా? మీ కాపురంలో మంటలు ఎగిసిపడుతుంటే నువ్వు ఒక్కడివే సంతోషంగా ఉంటావా? నువ్వు ఒక్కడివే భోగి మంటలు వేయిపోరా, వేయిపో. ఏంటి నాన్న, ఏమైంది? ఎందుకు కోపడుతున్నావు? నేనే తప్పు చేయలేదే. అమ్మ వచ్చి భోగి మంట అర్థం రమ్మంటే వస్తానన్నాను. రే సత్య, నువ్వు చిన్నపిల్లాడివేం కాదు. నీతో చెప్పక తప్పడం లేదు. ఇంటి ముందు ముగ్గు వేసేందుకు కోడలు లేదు. భోగి మంటలు వేయాలంటే ముందే కళ్ళాపి చల్లి దాని మీద రంగురంగుల ముగ్గులు వేసి అప్పుడు నీతో కలిసి భోగి మంటలు వేయాలని పాత అట్టపెట్టెలన్నీ స్టోర్ రూంలో దాచిందిరా మంజు. ఈసారి సంక్రాంతి గొప్పగా జరుపుకోవాలని ఎప్పుడో రంగులు తెచ్చిపెట్టిందిరా. అలాంటి అమ్మాయిని దూరం చేసుకుంటావా? ధర్మం తప్పని మాటని ఎవరు చెప్పినా వినాలిరా. మా వయస్సు పెద్దది, అనుభవం గొప్పది. మేము చెప్పేదాంట్లో న్యాయం ఉంటుందిరా. నువ్వు నీ భార్యను బయటకు పంపడం కరెక్ట్ కాదు సత్య. నేనే తప్పు చేయలేదు నాన్న. నోరు మీరా. అసలు తప్పు ఒప్పులకు తేడా తెలుసారా నీకు? యూత్ ప్రెసిడెంట్వి ఎలా అయ్యావురా? మంజు తప్పు చేసింది నాన్న, అందుకే ఇంట్లో నుంచి పంపించాను. మళ్ళీ అదే మాట మాట్లాడతావు? తను తప్పు చేయలేదు, తాను డ్యూటీ మాత్రమే చేసింది. నీ అంతటా నువ్వు నీ అత్తగారిల్లు అనుకుని పోలీస్ స్టేషన్కు వెళ్ళావు. నీకు నువ్వే లాకప్లో ఉన్న మినిస్టర్ని విడిపించాలని వెళ్తే ఆ సిఐ నీ మీద కోప్పడ్డాడు. సిఐ కోప్పడ్డం తప్పు కాదు, నువ్వు లాకప్ని ఓపెన్ చేస్తానని అనడం తప్పు. నువ్వు సిఐతో ఇష్టం వచ్చినట్టుగా అతను ఒక చట్టానికి సంబంధించిన మనిషిని కూడా చూడకుండా మర్యాద లేకుండా వాదించావు. అప్పుడు మంజు, మీరు ఇలాగే ఉంటే మిమ్మల్ని కూడా లాకప్లో వేయాల్సి ఉంటుంది అంది. మంజు ఆ మాట అనడం తప్పు కాదు. నువ్వు ఇంటికొచ్చి మంజుని బయటికి పంపించావు చూడు, అదిరా తప్పు. మాటల్లో నిజాయితీని గ్రహించగలిగితే ఏది తప్పో ఏది ఒప్పో నీకు తెలిసి ఉండేది. కానీ నువ్వు నిజాయితీగా లేవు. నిన్ను నువ్వు ఆవేశపరుచుకున్నావు. కొవ్వొత్తే కోపాన్ని నీకు నువ్వే కావాలని రావణ కాష్టంలా చల్లారకుండా రగుల్చుకున్నావు. ఇది కరెక్ట్ కాదు. నీ జీవితం నీది, అది రంగుల వలయంలా ఉండాలి, ఎండిపోయిన ఎడారిలా ఉండొద్దు. ఏం చేస్తున్నారు మీరు? సత్య మనసుని మార్చాలని చూస్తున్నారా? పండుగ పూట పాత విషయాలు దేనికి? ముందు రండి, భోగిమంటలు వేద్దాం.